ఇప్పుడు ఏం చేస్తుంటాం? కూర్చొని ఉంటాం. తెలుగులో ఏమి చేస్తున్నావు అంటే నేను కూర్చొని ఉన్నాను అంటావా లేదా? సమాధానం. కూర్చొని ఉన్నాను అనేది ఏంటి? కర్త, కర్మ, క్రియ. క్రియ క్రియ అంటే ఏంటి? పని. నువ్వు ఏమి చేయకపోయినా సరే నీ గుండె కొట్టుకుంటుందా లేదా? శ్వాస జరుగుతుందా లేదా? అంటే నువ్వు చెయ్యకపోయినా నీలో ఏం జరుగుతుంటుంది? కర్మ జరుగుతూ ఉంటుంది. కర్మ చేయకుండా ఉండటం సాధ్యమా? కాదు. ఈ విధంగా ఎవరు చెప్పారు? భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. నేను చెప్తున్న మాటలు కాదు. అర్జున, నువ్వు అనుకుంటున్నావు నేను కర్మ చెయ్యను, నేను యుద్ధం చెయ్యను, నేను వెళ్ళిపోయి సన్యాసంలో కలుస్తాను అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. కర్మ చెయ్యకుండా ఉండటం నీ వల్ల కాదు. నువ్వు చెయ్యకపోయినా నీలో మాత్రం కర్మ జరుగుతూనే ఉంటుంది. అంటే ధ్యానంలో కూడా కర్మ జరుగుతూనే ఉంటుంది. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో. అర్థమైందమ్మా? కర్మ చెయ్యకుండా ఉండటం అనేది అసాధ్యం. కాబట్టి కర్మ మనకు తెలిసినా చేసినా తెలియకపోయినా చేస్తున్నామన్నా చేయకపోయినా సరే కర్మ మాత్రం మనలో జరుగుతూనే ఉంటుంది. చనిపోయిన తర్వాత కర్మ జరుగుతుందా? ఏం సార్ ఈ క్వశ్చన్ అడుగుతున్నా? ఇప్పుడే కదా అన్నది తిన్నారు, అందుకని కొద్దిగా ఆలోచించుతారు. చనిపోయిన తర్వాత కర్మ జరుగుద్దా మనలో? జరుగుద్ది. లేదు, ఎవరైనా చేయకపోయినా సరే నువ్వు చనిపోయిన తర్వాత కర్మ జరుగుతుంది. ఏదో తెలుసా? చనిపోయారు, బజార్లో కుక్క చనిపోయిందమ్మా. కుక్క చనిపోగానే ఏం రాదు. కుక్క 4 రోజులు అయిపోయిన తర్వాత ఏమో వస్తుంది? వాసన వస్తుంది. అంటే ఏంది? ఆ కుక్కలో కర్మ జరుగుతూ ఉంది. అంతేగా? వచ్చినాయి క్రిములు, వచ్చినాయి, తింటూ ఉన్నాయి, దాని లోపల మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇదంతా ఏంటి? చనిపోయినా కూడా కర్మ జరుగుతుంది. మనం కూడా జరుగుతుంటుంది. ఇప్పుడు డాక్టర్లు ఏం చేస్తాం? ఎవరన్నా చచ్చిపోయారనుకోండి, మా దగ్గరికి శవాన్ని తీసుకొచ్చారనుకోండి, మేము టెస్ట్ చేసి చెప్తాం, దీని ప్రకారం ఈ శవం 4 గంటల క్రితం చచ్చిపోయింది. కొంతమంది లేదు ఈ శవం చచ్చిపోయి 10 గంటలు అయింది. ఇంకోసారి చెబుతాం, ఈ శవం ఇప్పుడే గంట క్రితమే చచ్చిపోయింది, ఈ శవం చచ్చిపోయి 24 గంటలు దాటింది అని చెప్తాం. డాక్టర్లను చెప్తాం, మేము చెప్పగలం. అంటే దాని అర్థం ఏంటి? మనిషి చనిపోయిన తర్వాత మనిషిలో కర్మ జరుగుతూ ఉంటుంది. కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి శవంలో. ఆ వచ్చేటటువంటి మార్పుల్ని బట్టి మేము నిర్ణయిస్తాం. ఈ మార్పులు వస్తే ఇన్ని గంటలకి, ఈ మార్పులు వస్తే ఇన్ని గంటలు, ఈ మార్పులు వస్తే ఇన్ని గంటలు. అంటే అర్థం ఏంటి? చనిపోయినా కూడా శవంలో కర్మ జరుగుతూ ఉంటుంది. అమ్మా ఎప్పుడు అది కూడా చెప్తా. ఎప్పుడు దాకా జరుగుతుందో తెలుసా? మన శరీరం దేంతో ఏర్పడింది? ఉదయం క్వశ్చన్ వేశాను, అన్నంతో. అప్పుడు దాంతోపాటు ఇంకొకటి అమ్మానం కూడా చెప్పారు, పంచభూతాలు. అన్నం పంచం అంటే పంచభూతాలు. ఎప్పుడు దాకా జరుగుతుందో తెలుసా? ఈ యొక్క దేహం దేనితో అయితే ఏర్పడిందో అవి ఎవరి ఇంటికి వాళ్ళు చేరేదాకా జరుగుతూ ఉంటుంది. పంచభూతాలు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అప్పు తెచ్చుకొని మన ఇంట్లో ఇక్కడ ఈ ఇంట్లో ఉంటున్నాయి. ఈ దేహం పని అయిపోయిన తర్వాత ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతాయి. వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు అందరూ పాపం అంటే ఏంటి? గాలిలో కలిసిపోవాలి, నీటిలో కలిసిపోవాలి, అగ్నిలో కలిసిపోవాలి, భూమిలో కలిసిపోవాలి, ఆకాశంలో కలిసిపోవాలి. లేదు, అంతవరకు శవంలో కర్మ జరుగుతూనే ఉంటుంది.
అర్థం చేసుకున్నారా? ఓకే, ఇంకొక ప్రశ్న. ఏంటి సార్ ఇది? చాలా పెద్ద ప్రశ్న అమ్మా. ఇంతవరకే మీరు ఎక్కడ వినుండరు. అందరూ ఒకసారి అనుకుంటారు. అందరు నిద్ర రావాలమ్మా. శవంలో ఆత్మ ఉంటుందా లేదా? అందరూ ఆవిగా చెప్పండి. శవంలో చనిపోయిన తర్వాత మన దేహంలో ఆత్మ ఉంటుందా లేదా? ఉండదా? ఉండదు అనుకునేవాడు ఎంతమంది చేతులు ఎత్తండి. ఉంటుంది అనుకునేవాడు చేతులు, ఉండదు అనుకునేవాడు చేతులు ఎత్తండి. ఓకే ఓకే, ఉంటుంది అనుకునేవాడు చేతులు ఎత్తండి. ఓకే, ఉండదు అనుకునేవాడు ఎక్కువ మంది చేతులు ఎత్తారు. ఓకే, భక్త ప్రహ్లాద సినిమా ఎంతమంది చూశారు? ఓకే, దాంట్లో ఒక శ్లోకం ఉంటుంది. ఏముంటుంది? వాడు అంటే ఐశ్వర్యంగా అంటాడు ప్రహ్లాదుడిని, ఎక్కడ రాని విష్ణుమూర్తి చూపించరా అంటే ఏమంటాడు ప్రహ్లాదుడు? ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి ఎందెందు వెతికిన అందందే గలడు దానవాగ్రిని వింటే అని పడింది. ఏంట్రా నీ విష్ణువు ఎక్కడ పడితే అక్కడ ఉంటాడా? చూపించరా ఈ స్తంభంలో అంటే చూపిస్తా చూడు అనగానే స్తంభాన్ని పగలగొడితే వచ్చేస్తారు. అంటే దాని అర్థం ఏంటి? పరమాత్మ లేనటువంటి ప్రదేశం ఈ విశ్వంలో ఉంటుందా? ప్రహ్లాదుడు చెప్పాడు కదా, ఎందెందు వెతికినా అందందే గలడు, ఎక్కడ కావాలంటే ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? శవంలో కూడా ఉంటుంది. వస్తుందండి. జీవాత్మ పరమాత్మ. పరమాత్మ అంటే అన్ని చోట్ల ఉండేటటువంటి ఆత్మని కలిస్తే పరమాత్మ అంటాం. ఒక్కొక్క చోట ఒక్కొక్కరు ఉండేటటువంటి దాన్ని జీవాత్మ అంటాం. అయితే శవంలో కూడా ఆత్మ ఉంటుంది. శవంలో ఉండేటటువంటి ఆత్మకి మనిషిలో ఉండేటటువంటి ఆత్మకి ఉన్నటువంటి తేడా ఏంటి అనేటువంటి విషయానికి చూస్తున్నాను. ఒకటే, ఒక బండలో ఆత్మ ఉంటుందా? బండలో ఆత్మ ఉన్నావే. ఆ బండగా మహాబలిపురంలో ఉన్నటువంటి ఒక బండను తీసుకొచ్చి గుళ్ళో పెట్టగానే ఆ బండ కాస్త ఏమైపోతుంది? అంటే దేవుడు గుడి అయిపోతుంది. అంటే ఒక బండలో ఆత్మ ఉందా? ఉంది. మట్టిలో ఆత్మ ఉందా? ఉంది. నీళ్ళల్లో ఆత్మ ఉందా? ఉంది. అగ్నిలో ఆత్మ ఉందా? ఉంది. అయితే ఏమిటి వీటికి తేడా అని ఆలోచించినప్పుడు చైతన్య స్థితి అంటే ఆత్మ యొక్క స్థితి అంటే ఒక 10 బల్బులు పెడతామమ్మా. 0 క్యాండిల్ బల్బు, 40 క్యాండిల్ బల్బు ఒకటి, 60 క్యాండిల్ బల్బు ఒకటి, 100 క్యాండిల్ బల్బు ఒకటి. వీటన్నిటిలో ఉండేది ఒకటే. ఏంటది? కరెంట్. ఓకే. అయితే 0 క్యాండిల్ బల్బు బెడ్ లైట్ కొంచెం కరెంటు మినుకుమంటా ఉంటుంది అంతే. 1000 క్యాండిల్ బల్బు బ్రహ్మాండంగా ఎదుగుతూ ఉంటుంది. కానీ రెండిట్లో ఉండేది ఒకటే, కరెంటు. అంటే కరెంటు అన్ని బల్బుల్లో ఉంటుంది. కానీ ఒక్కొక్క బల్బులో ఉండేటటువంటి ఆ కరెంటు యొక్క తెలుగులో ఏం చెప్పాలి, ఆ కరెంటు యొక్క పరిమాణం
పరిమాణం వేరువేరుగా ఉంటుంది. అంటే తెలుగులో చెప్పాలి అంటే గుణాత్మకంగా వివరించటం, పరిమాణాత్మకంగా వివరించటం. పరిమాణం అంటే కొలుస్తాం, ఎంతుంది. గుణాత్మకం అంటే ఏమిటి? ఉందా లేదా. జీరో క్యాండిల్ బల్బులో కరెంట్ ఉందా? ఉంది. 100 క్యాండిల్ బల్బులో కరెంట్ ఉందా? ఉంది. 1000 క్యాండిల్ బల్బు కరెంట్ ఉందా? ఉంది. ఇది గుణాత్మకమైనటువంటి వివరణ. పరిమాణాత్మక వివరణ, జీరో క్యాండిల్ బల్బులో ఎంత ఉంది? కొంచెం ఉంది. 100 క్యాండిల్ బల్బులో కరెంట్ ఎంత ఉంది? చాలా ఉంది. తేడా గమనించారా? అట్లానే మనిషిలో ఆత్మ ఉందా? ఉంది. శవంలో ఆత్మ ఉందా? ఉంది. ఏ విధంగా? పరిమాణాత్మకంగా, గుణాత్మకంగానా? గుణాత్మకంగా రెండిటిలో ఆత్మ ఉన్నది. అయితే పరిమాణాత్మకంగా కనుక చూసినట్లయితే దీంట్లో ఉన్నటువంటి ఆత్మ చాలా ప్రభావితం. శవంలో ఉండేటువంటి ఆత్మ చాలా చిన్నది పరిమాణాత్మకంగా కనుక చూసుకుంటే. కాబట్టి ఈ రకంగా కనుక ఆలోచిస్తే ఆత్మ లేని ప్రదేశం అనేది ఈ విశ్వంలో ఉండదు. దేవుడు సర్వాంతర్యామి అనే మాట వెళ్ళలేదు అందరూ? సర్వాంతర్యామి అయినప్పుడు ఆ దేవుడు కనుక శవంలో లేకపోతే అసలు దేవుడే లేడు. అంటే ఒక చోట ఉండి ఒక చోట లేకపోతే అతను దేవుడు ఎట్టవుతాడు? అన్ని చోట్ల ఉంటేనే దైవం. ఒక చోట ఉండి ఒక చోట లేకపోతే దైవం ఎట్టవుతాడు? కాదు. కాబట్టి శవంలో ఉంటుంది, కుక్కలో ఉంటుంది, నక్కలో ఉంటుంది, కొమ్మలో ఉంటుంది, చెట్టులో ఉంటుంది, బండలో ఉంటుంది. లేని చోటంటూ లేదు. అయితే ఆ యొక్క స్వభావం యొక్క పరిమాణం అంటుంటుంది. కొన్ని చోట్ల నిద్రిస్తూ ఉంటుంది, కొన్ని చోట్ల వేకుతూ ఉంటుంది. అంతే తేడా. అర్థమైందమ్మా? అర్థమైందా? అది అన్ని చోట్ల ఉంటుంది. అయితే మరి శ్రీకృష్ణుడు ఎందుకు చెప్పాడు అట్లా? చచ్చిపోగానే ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది, ఆత్మ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక దేహంలోకి మళ్ళీ వస్తుంది. ఎందుకు చెప్తానంటే ఒక ఆధ్యాత్మికత అనేది చిన్నపిల్లలకు ఒక రకంగా చెప్పాలి, పెద్ద అయిన తర్వాత బాగా చదువుకున్నవాడికి ఇంకొక రకంగా చెప్పాలి. అంతేగా చిన్నపిల్లడికి ఒక రకంగా చెప్పాలి. ఆ లెవెల్లో తీసుకొచ్చి నువ్వు పిహెచ్డి వాళ్ళ లెవెల్కి చెప్పేవాడికి తీసుకొచ్చి 1వ తరగతి వాడికి చెప్పావనుకో అర్థం కాదు. 1వ తరగతి వాడికి చెప్పాల్సింది తీసుకొచ్చి పిహెచ్డి వాడికి చెప్పావనుకో ఏంది తీసుకొచ్చి పిహెచ్డిలో. అందుకని ఎవరికి ఏ రకంగా చెప్పాలో ఆ రకంగా చెప్పాలి. అందుకని ఆధ్యాత్మికతలో ఫస్ట్ వచ్చేటటువంటి వాడు ఎక్కడికి వెళ్తాడు? ఆధ్యాత్మికతలోకి ఫస్ట్ అడుగు పెడుతున్నాడు ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్తాడమ్మా? గుడికి. ఫస్ట్ వెళ్ళేది ఎక్కడికి? గుడికి. అందుకని ఏం చెప్తాము? గుడిలో దేవుడు ఉన్నాడు. అంతేగా? వాడికి చెప్పాలి. ఎవరి గుడికి రాడాడు? దేవుడు గుడిలో ఉన్నాడని చెప్పాలి. చెప్పకపోతే గుడికి రాడు. అది ఎవరికి? ఆలోచించటం. అలా ముందు రానివాళ్ళ, గుడికి రానియాలా, దండం పెట్టినవాళ్ళ. అలా పెట్టి అమ్మయ్య దేవుడు ఉన్నాడు, పిలుస్తున్నాడు, ముక్కులు తెరుస్తున్నాను, నగలు తెరుస్తున్నాడు, వచ్చేస్తున్నాడు, అయ్యా ఉన్నాడు, భజనలో బ్రహ్మాండం. ఏ యోగంలోకి ప్రవేశించాడు వీడు? భక్తి యోగంలోకి వచ్చాడు. రా నాకు కావాల్సింది కూడా అదే, వచ్చాడు భక్తి యోగంలోకి. భక్తి యోగంలోకి వచ్చిన తర్వాత కొంతసేపు ఏం చేస్తాడు ఆ బ్రాహ్మడు? బాబు ఎవరో అక్కడ నీళ్లు ఒలికిచ్చారయ్యా, వాడు వచ్చి రోజు అదే పని చేసిపోతున్నాడు, కొంచెం దాన్ని శుభ్రం చేసిపోతావా నాయన? ఓకే పూజారి గారు, ఇక్కడ కూడా నేను చేస్తాను అని చెప్పి కొంచెం తీసుకొచ్చి
రోజు శుభ్రంగా క్లీన్ చేసి, అయ్యో అయ్యా కొంచెం ఈ జీవం కదా, కొంచెం ఆ చుట్టూ కూడా కొద్దిగా తుడిసిళ్ళు అయ్యా అంటే, అలానే స్వామి గారు అని చెప్పి చేసేసేసి రోజు వచ్చి, ఏమండి ఎవరికి చెప్పాకండి, రోజు వచ్చి నేనే చేస్తా ఈ పని అని అంటాడు. ఏ యోగంలోకి వచ్చాడు? కర్మయోగంలోకి వచ్చాడు. భక్తి యోగంలో నుంచి ఎక్కడికి వస్తాడు మనిషి? కర్మయోగంలోకి వచ్చాడు. చేస్తూ 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 ఉన్నాడు. రోజు వచ్చి పోతూ ఉంటే పక్క రూమ్లో ఒక ఆయన హరికథ చెప్తున్నాడు. భగవద్గీత గురించి ఏదో హరికథ చెప్తున్నాడు. వాడు రోజు వచ్చిపోతూ ఎవరైనా రోజు రీడ్ చేసుకుంటే అని చెప్పి కొంచెంసేపు కూర్చుంటే ఆ భగవద్గీత చెప్తూ ఉంటే ఇది ఏదో బాగుందా అని చెప్పి వింటూ ఉన్నాడు. ఏ యోగంలోకి వచ్చాడు? జ్ఞానయోగంలోకి వచ్చాడు. భగవద్గీత జ్ఞానయోగంలోకి వచ్చిన తర్వాత రోజు జ్ఞానయోగం చేసిన తర్వాత 6వ అధ్యాయంలో ఆత్మ సంయమన యోగంలోకి వచ్చిన తర్వాత ధ్యాన యోగంలోకి వచ్చాడు. ఇదేదో బాగుంది అని చెప్పి ఏం చేస్తాడు? ఆ దేవుడు కొంచెం కూర్చొని పూజ చేసుకున్న తర్వాత, ప్రసాదం తిన్న తర్వాత, అందరూ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం సేపు దండం పెట్టుకొని, తర్వాత రోజు చేసే కుంచెతో తీసి కొంచెం సేపు హరికథని, అందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉందని కూర్చొని ధ్యానం చేస్తాడు. ఏ యోగంలోకి వచ్చాడు? రాజయోగంలోకి వచ్చాడు. అంటే ఈ రాజయోగానికి ప్రారంభం ఎక్కడ? ఫస్ట్ గుడికి వెళ్ళాలా? అక్కడ మొదలైంది, ఇక్కడ ఎండ్ అవుతుంది. అయితే మీలో గుడికి వెళ్ళకుండా డైరెక్ట్గా ధ్యానంకి వచ్చిన వాళ్ళు ఎవరు నమ్మితే చేతులవుతుంది? చూసారా? ఒక్కడు లేరు. ఒకవేళ కొంతమంది ఉంటారు, ఓకే, భక్తి యోగం లేకుండా డైరెక్ట్గా కర్మయోగంలోకి వచ్చిన వాళ్ళు చేతులవుతుంది. అసలు గుడికి వెళ్ళకుండా డైరెక్ట్గా కర్మయోగం లేకుండా డైరెక్ట్గా జ్ఞానయోగంలోకి వచ్చిన వాళ్ళు ఉంటే చేతులవుతుంది. జ్ఞానయోగం లేకుండా డైరెక్ట్గా ధ్యానయోగంలోకి వచ్చిన ఎవరు చేతులవుతుంది. అంటే మనందరం ప్రయాణం అక్కడ మొదలుపెట్టినటువంటి వాళ్ళము. అంటే భక్తి యోగం తప్ప కాదు. మరి అందరూ చెప్పారు కదా బండలోనే దేవుడు ఉన్నాడని. అలా చెప్పబట్టే నువ్వు అది దాన్ని పట్టుకొని ఇక్కడికి వచ్చి చివరిలో చెప్తున్నావు బండలో దేవుడు లేడు, బండలోనే దేవుడు లేడు, గుడిలోనే దేవుడు లేడు, గుడిలో ఉన్నట్టుగానే అన్ని చోట్ల ఉన్నాడు. అంటే గుడిలో దేవుడు లేడా? ఉన్నాడు. ఎందుకు? దేవుడు లేని ప్రదేశం ఎక్కడ లేదు. గుడిలోనూ ఉన్నాడు, గుడి బయట ఉన్నాడు. గుడిలోనూ ఉన్నాడు, నా ఇంటిలోనే ఉన్నాడు. నా ఇంటిలోనూ ఉన్నాడు, నా ఒంటిలోనే ఉన్నాడు. నా ఒంటిలోనే ఉన్నాడు, నా కంటిలో కూడా ఉన్నాడు. అక్కడ బిగిన్ అయింది, ఇక్కడ ఎండ్ అవుతుంది. కానీ ఏది తప్పు? ఏది తప్పు కాదు, అన్నీ కరెక్టే. అందుకనే శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది. అయితే అసలు చనిపోయిన తర్వాత ఉంటుంది కదా, ఏదైనా బయటికి వెళ్ళిపోతుందా? ఒకవేళ చనిపోయిన తర్వాత ఏదో ఒకటి తేడా ఉండాలి కదా. మళ్ళీ జన్మిస్తున్నాం అంటున్నాం, ఏంటి జన్మించేది? ఆత్మ ఏమి జన్మిస్తుంది? ఏదో జన్మిస్తాయి తెలుసా? మనలో నుంచి మన యొక్క వాసనల వలయం బయటికి వెళ్ళిపోతుంది. ఒక పొగలాగా వాసనల వలయం. నువ్వు చేసేటటువంటి పనులు, నువ్వు చేసినటువంటి కర్మఫలాలు, నువ్వు చేసినటువంటి పాపాలు పుణ్యాలు, ఇవన్నీ జస్ట్ ఒక పొగ రూపం అనుకోండి, ఒక పొగలాగా అన్నీ అట్లా బయటికి వెళ్ళిపోతాయి. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాయి? మళ్ళీ జన్మ. అప్పుడు ఏం చేస్తుంది? ఎక్కడికి వెళితే, ఏ దేహంలో అయితే ఈ వాసనలకు సరిపోయేటటువంటి వాడు దొరుకుతాడా అని ఎతికి, అప్పుడు ఆ వాసనలను పట్టుకొని వాసన లోపలికి వచ్చేస్తాయి. అప్పుడు మరో జన్మ ఎత్తుంది.
మరి కొంతమంది చూడండి, పుట్టినటువంటి 3 సంవత్సరాలకి భగవద్గీత మొత్తం చెప్తున్నారు. ఎట్లా సాధ్యం అండి? పుట్టిన సంవత్సరం 4 గంటలు, 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి భగవద్గీత మొత్తం వడ్డించేటటువంటి వాడు ఉన్నారు. ఎట్లా సాధ్యం? ఏంటి? గత జన్మ స్మృతులు, గత జన్మ వాసనలు అర్హంగా చేస్తాయి. భగవద్గీత చెప్తాడు, ఎక్కడైతే జీవితం సాధించావో మళ్ళీ జీవితం అక్కడే మొదలవుతుంది. కాబట్టి ఈ కర్మలు అంటే ఏమి లేదు. మనం బ్రతికిన తర్వాత మనతో పాటు బయటికి వెళ్తాయే, మన దేహంలో నుంచి బయటికి వెళ్తాయే. బయటికి వెళ్ళేది ఆత్మ కాదు, బయటికి వెళ్ళేది మనలో ఉన్నటువంటి వాసనలు, మనలో ఉన్నటువంటి కర్మ ఫలాలు బయటికి వెళ్ళి ఇంకొక దేశంలో చేస్తాయి. కాబట్టి కర్మలను గురించి తెలుసుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. నేను ఎక్కడికి వెళ్ళా, అటు తిరిగి ఎక్కడికి వచ్చాను, మళ్ళీ అక్కడికి వచ్చాను. అర్థమైందండి? కర్మలు ఎన్ని రకాలండి? వెరీ గుడ్. ఏంటమ్మా? వెరీ గుడ్. కర్మలు 3 రకాలు: ఆగామి కర్మ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ. ఓకే. ఆగామి కర్మ అంటే ఏమిటి? ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, నేను ఎట్లా గుర్తుపెట్టుకోవాలని చెప్తాను. ఇక్కడ అందరూ కూడా ఆగామి కర్మ రేపు ఎవరన్నా అడిగితే టక్కని చెప్పేటట్టు ఉండాలి ప్రతి వాళ్ళు కూడా. ఆగామి కర్మ అంటే ఆగదా, ఆని గుర్తుపెట్టుకోండి. ఆగామి కర్మ అంటే ఏంటో తెలుసా? అప్పుడుకప్పుడు జరిగే కర్మని ఆగామి కర్మ అందురు. గుర్తుపెట్టుకోండి. ఏదో ఒకటి గుర్తుండాలి కదా, గుర్తు ఒకటి పెట్టుకోవాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం ఈ 3 కర్మలతో ఏదేదో. ఇంగ్లీష్ ఎవరికన్నా వచ్చిన వాళ్ళు ఉంటే ఏం చెప్పుకుంటారు తెలుసా? ఆన్ గోయింగ్ కర్మ ఈజ్ ఆగామి కర్మ. ఆన్ గోయింగ్ కర్మ అంటే ఇప్పుడు జరిగేటటువంటి కర్మని ఆగామి కర్మ అంటారు. ఇంగ్లీష్ కనుక వచ్చింటే ఆన్ గోయింగ్ కర్మ ఈజ్ ఆగామి కర్మ అని గుర్తుపెట్టుకోండి. లేకపోతే అప్పుడికప్పుడు జరుగుతున్నటువంటి కర్మను ఆగామి కర్మ అందరు. ఇప్పుడు మీకు అందరూ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? నా యొక్క దీన్ని వింటున్నారు, చక్కగా శ్రవణం చేస్తున్నారు, సజ్జన సాంగత్యం చేస్తున్నారు. కాబట్టి ఈ కర్మ ఏంటి? ఆగామి కర్మ. ఇప్పుడు అంతా ఆన్గోయింగ్ కర్మ, అప్పుడుకప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కర్మను ఏమంటారు? ఆగామి కర్మ. అయితే ఈ కర్మకి అయితే సంచిత కర్మ అంటే ఏంటో తెలుసా? సంచిత కర్మ అంటే సంచిత కర్మను ఎట్ట గుర్తుపెట్టుకోవాలంటే, మీరందరూ ఎట్ట గుర్తుపెట్టుకోవాలంటే సంచిత కర్మను, టీ తోటలో పనిచేసే వాళ్ళని చూసారా? వాళ్ళ వెనక ఒక సంచి ఉంటుంది. వాళ్ళ వెనక ఒక సంచి పెట్టుకుంటారు. ఇట్లా పెట్టుకొని కోసి అంటారు. అంటే అర్థం ఏంటి? కర్మలు చేసి ఆ కర్మను ఒక సంచిలో వేసుకోవాలి. కాబట్టి సంచిలో వేసుకునేటటువంటి కర్మని సంచిత కర్మ అంటారు. అట్లా గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ కూడా. ఇప్పుడు అర్థమైపోయిందా? ఆగామి కర్మ అంటే ఏమిటి? సంచిత కర్మ. సంచిలో వేసుకునే కర్మను సంచిత కర్మ. అప్పటికప్పుడు జరిగేటటువంటి కర్మ ఆగామి కర్మ. కాబట్టి ఈ 2 అర్థమైపోతాయి. 3వది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మ అంటే ఏంటో తెలుసా? ప్రారబ్ధ కర్మ అంటే ఏంటో తెలుసా? పాస్ట్ కర్మ. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఈజీ గుర్తుపెట్టు. పాస్ట్ కర్మ అంటే ఈ 2 కాకపోతే గత జన్మ నుంచి వచ్చినటువంటి కర్మ ప్రారబ్ధ కర్మ. కర్మ అంటారు, కర్మ అంటారు. ఏంటో తెలుసా? ఇక్కడ రాసుందంటారే, అదేంటో తెలుసా? అది ప్రారబ్ధ కర్మే. ఇక్కడ కొట్టుకునే ఆ కర్మ అంటే ఏంటి? ఓపెన్ చేయి మూసుకొని పోయావని చెప్పి ఇక్కడ అంతా రాసిన కర్మలన్నీ ఏం కర్మలు అంటే ప్రారబ్ధ కర్మ. ఇప్పుడు 3 అర్థమైందమ్మా? ఈ 3 గురించి ఎవరికైనా డౌట్ ఉందా? ఆగామి కర్మ అంటే ఏమిటి, సంచిత కర్మ అంటే ఏమిటి, ప్రారబ్ధ కర్మ అంటే ఏమిటి? ఓకే. అయితే కర్మ చేసినప్పుడు కర్మతో పాటు ఏమొస్తాయి?
కర్మతోటి కర్మ ఫలాలు వస్తాయి. అది మనకు ఇంపార్టెంట్. కర్మ ఇంపార్టెంట్ కాదు, కర్మ ఫలాలు ఇంపార్టెంట్. ప్రతి ఆగామ అన్నిటికీ ఫలితాలు ఉంటాయి. కర్మ జరిగింది అంటే దానికి ఫలితం ఉంటుంది, ఫలితం లేకుండా కర్మ. ఆగామి కర్మ అంటే ఇప్పుడు జరుగుతున్న కర్మ. ఇప్పుడు జరుగుతున్నటువంటి కర్మలో కొన్ని కర్మలు ఏం చేస్తాయి, ఇమ్మీడియట్గా ఫలితాన్ని ఇచ్చేస్తాయి. కొన్ని కర్మలకి చెయ్యంగానే ఫలితం వచ్చేస్తుంది. కానీ కొన్ని కర్మలకి చెయ్యంగానే ఫలితం రాదు, కొంచెం లేటుగా వస్తుంది, కొంచెం లేటుగా వస్తుంది. కొన్ని కర్మలకి అంతే కదమ్మా. మన ఇంట్లో ఏదైనా పని చేసినా కొన్ని కర్మలు చేసాం అనుకోమ్మా, కొంచెం ఒక మొక్క నాటాము, విత్తనం నాటంగానే రావడానికి కొంత టైం పడుతుంది. ఆ కర్మకు ఫలితం రావడానికి కొంత టైం పడుతుంది. ఇంకొకటి ఏదైనా చేస్తాము, అటు చేయగానే వెంటనే వచ్చేస్తుంది. లైట్ వేస్తాము, కరెంట్ వస్తుంది, ఇమీడియట్గా వస్తుంది ప్రిన్సిపల్. అదే విత్తనం నాటుతాము, బయటకు వచ్చే టైం పడుతుంది. కాబట్టి కొన్ని ఫలితాలు ఇమీడియట్గా వస్తాయి, కొన్ని ఫలితాలు నిదానంగా వస్తాయి. ఆగామి కర్మలో కూడా కొన్ని ఫలితాలు నిదానంగా వస్తాయి, కొన్ని ఫలితాలు వెంటనే వస్తాయి. అయితే ఏమవుతుందంటే కొన్ని ఫలితాలు ఇమీడియట్గా వచ్చినప్పుడు మనం అనుభవిస్తాం. అయితే కొన్ని ఫలితాలు ఏమవుతాయో తెలుసా, సంచిలో పడుతుంటాయి. కాబట్టి ఆగామి కర్మలో వచ్చినటువంటి కర్మ ఫలాలు ఏ ఫలాలుగా మారిపోతాయి, సంచిత కర్మలుగా మారిపోయి సంచిలో పడిపోతాయి. మనిషి జన్మలు ఎత్తినప్పుడు ఈ సంచిలో కర్మ అంటే ఏంటి అంటే, మన దగ్గర కొన్ని డబ్బులు మనం ఏం చేస్తామమ్మా, డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం, డబ్బులు సంపాదించుకుంటాం. కొంచెం డబ్బులు ఎక్కువైనప్పుడు ఏం చేస్తాం, తీసుకెళ్ళి ఎక్కడ పెడతాం, బ్యాంకులో వేస్తాం. బ్యాంకులో వేసిన తర్వాత ఏం చేస్తాం, ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు బ్యాంకులో నుంచి బయటకు ఒక్కొక్కటి వస్తాం. ఎంత వరకు తీస్తావు బ్యాంకులో నుంచి డబ్బులు, బ్యాంకులో బ్యాలెన్స్ అయిపోయేదాకా తీస్తూనే ఉంటాం. ఈ కర్మలు కూడా అంతే. కాబట్టి ఆగామి కర్మ అయిపోగానే కొన్ని కర్మలు ఎక్కడ పడతాయి, సంచిలో పడతాయి. కాబట్టి ఎట్లా మారిపోతాయి, సంచిత కర్మలుగా మారిపోతాయి. సంచిత కర్మలుగా మారిన తర్వాత మళ్ళీ జన్మెత్తినప్పుడు ఆ సంచిలో నుంచి కర్మలు బయటికి రారుగా, అప్పుడు బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు ఆ కర్మ ఫలాలను అనుభవించటం మొదలు పెడతాడు. ఆ కర్మల్ని ఏమంటారు, ప్రారబ్ధ కర్మ. అర్థమైందమ్మా? ఇప్పుడు ఆగామి కర్మ అంటే ఏమిటి, సంచిత కర్మ అంటే ఏమిటి, ప్రారబ్ధ కర్మ అంటే ఏమిటి, అందరికి అర్థమైందమ్మా? ఎవరికైనా అర్థం కాని వాళ్ళు ఉన్నారా? అందరికి అర్థమైంది కదా. ఆగామి కర్మ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ. అయితే ఈ కర్మలను మార్చుకోవడానికి అవకాశం ఉన్నదా? ఉంటే ఏ కర్మలను మార్చుకోవచ్చు? ఈ 3 కర్మల్లో ఏ కర్మలను మార్చుకోవచ్చు? ఆగామి కర్మలను మార్చుకోవచ్చా? ఆగామి కర్మలను మార్చుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు చేస్తున్నావు, మన చేతుల్లో ఉంది. అది నువ్వు చేస్తున్నావా లేదా అనేది నీ చేతుల్లో ఉంది. నువ్వు చేయదలుచుకుంటే చేస్తావా లేకపోతే లేదు. అయితే సంచిత కర్మలను మార్చుకోలేవు. అంటే సంచిత కర్మలను కూడా మార్చుకోవచ్చు, ఎందుకంటే నువ్వు చేసినటువంటి సక్రైనటువంటి ఫలితాలు అయితే. అంటే ఒకటి, సంచిత కర్మల్లో మంచి, ఆగామి కర్మల్లో మంచి కర్మలు ఉంటాయి, చెడు కర్మలు ఉంటాయి. ఎందుకంటే మన చేతుల్లో ఉంది కదా. కాబట్టి సంచిత కర్మల్లో కూడా మంచి కర్మలు ఉంటాయి, చెడు కర్మలు ఉంటాయి. మంచి కర్మలు కనుక సంచిత కర్మలుగా మారితే మంచి సంచిత కర్మలు, చెడు వాంఛిత కర్మలు అయితే చెడు సంచిత కర్మలు. అలానే ప్రారబ్ధ కర్మల్లో కూడా మంచి కర్మలు ఉంటాయి, చెడు కర్మలు ఉంటాయి. మంచి కర్మలు ఉంటాయి, చెడు కర్మలు ఉంటాయి. అయితే ఆగామి కర్మల్లో మంచి చెడులు ఉన్నట్టే సంచితంలో కూడా మంచి చెడులు ఉంటాయి, ప్రారబ్ధంలో కూడా మంచి చెడులు ఉంటాయి. అయితే వీటిని అనుభవించేటప్పుడు మనిషి ఎలా ప్రవర్తిస్తాడు, వేటిని తప్పించుకోవచ్చు, ఆగామి కర్మలను తప్పించుకోవచ్చా, చేయకుండా తప్పించుకోవచ్చు కదా. అప్పటికప్పుడు మంచి కర్మలు చేస్తే మంచి కర్మలు సంచిలో పడతాయి, చెడు కర్మలు చేస్తే చెడు కర్మలు సంచిలో పడతాయి. కాబట్టి సంచిత కర్మల మీద కూడా మన యొక్క కంట్రోల్ ఉంటుంది. కానీ ప్రారబ్ధ కర్మ మీద మన కంట్రోల్ ఉంటుందా? ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది.
కాబట్టి ప్రారబ్ధ కర్మ మీద మన కంట్రోల్ లేదు. ప్రారబ్ధ కర్మ మీద మన కంట్రోల్ లేదు, జరిగిపోతుంటుంది. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ చేసుకున్నావు, బ్యాంకులో డ్రా చేసుకున్నావు, నువ్వే వేసి బ్యాంకులో ఏమి వేస్తే అది బయటకు వస్తుంది. ప్రారబ్ధ కర్మల్లో కూడా మంచి చెడులు ఉంటాయి. ఎవడన్నా బ్రహ్మాండమైనటువంటి ₹1,00,00,000 లాటరీ టికెట్ వచ్చింది, ఏంటి ఎప్పుడో చేసుకున్న ప్రారబ్ధ కర్మ, మంచి పని చేసుకున్నాడు, ఇవిడో లాటరీ టికెట్ వచ్చింది. ఎవడో మోసం చేశాడు, ₹1,00,00,000 పోయినాయి. ఎవరికో మోసం చేసావు, ఆ ప్రారబ్ధ కర్మ వల్ల ఈ ₹1,00,00,000 పోయినాయి. ₹1,00,00,000 రావటము ప్రారబ్ధ కర్మే, ₹1,00,00,000 పోవటం కూడా ప్రారబ్ధ కర్మ. అయితే ప్రారబ్ధ కర్మని మార్చుకోవచ్చా? ప్రారబ్ధ కర్మని మార్చుకోవచ్చా? మార్చుకోవచ్చా? ప్రారబ్ధ కర్మని మార్చుకోవచ్చు అనుకునేవాడు ఎంతమంది చేతులెత్తండి? ప్రారబ్ధ కర్మని మార్చుకోలేము అనుకునేవాడు ఎంతమంది చేతులెత్తండి? ప్రారబ్ధ కర్మని మార్చుకోగలిగితే మన పత్రిజీ గారు కిడ్నీస్ డ్యామేజ్ ఎందుకు బాడీ ఇచ్చారండి? మార్చుకోవచ్చుగా. ప్రారబ్ధ కర్మని మార్చుకోగలిగితే రమణ మహర్షి క్యాన్సర్ ఎందుకు వచ్చిందండి? రమణ మహర్షి క్యాన్సర్ ఎందుకు వచ్చింది? మార్చుకోవచ్చుగా. అది 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 పాయింట్. ఓ మీరు ఉదయం నుంచి సాయంత్రానికి బ్రహ్మాండంగా మారిపోయారు. వెరీ గుడ్. ప్రారబ్ధ కర్మని మార్చుకోగలరు. ఆయన దగ్గరికి వెళ్ళారు చాలామంది, ఎవరికి? రమణ మహర్షి దగ్గరికి. ఏంటండి మీరు సామాన్యులా, ఇంత గొప్పవారు, మీకు క్యాన్సర్ రావడం ఏంటి సార్? చదువుకుంటే మీరు క్యాన్సర్ని మాయం చేయలేరా? క్యాన్సర్ని తగ్గించుకోలేరా? ఆయన అన్నాడు, ఎవరో తెలుసా, తగ్గించుకోదలిసి 5 నిమిషాలు తగ్గించుకోగలను, కానీ నేను ఇప్పుడు కనుక అనుభవించకపోతే మళ్ళీ దాన్ని అనుభవించడం కోసం మళ్ళీ పుట్టాలా. నేను ఈ జన్మ చాలనుకుంటున్నాను, ఈ జన్మలో నాకు మోక్షం, కాబట్టి నేను అనుభవిస్తాను, చనిపోతాను, మళ్ళీ పుట్టను. మనం బ్రహ్మర్షి పత్రిజీ గారు అదే, ప్రారబ్ధ కర్మ వచ్చింది, చక్కగా అనుభవించారు, బాడీ వదిలిపెట్టారు, మళ్ళీ జన్మ లేదు. అయితే నేను అడిగే ప్రశ్న ఏంటో తెలుసా, ప్రారబ్ధ కర్మ కనుక మంచిదైతే హ్యాపీ, చెడుదైతే దాన్ని అనుభవిస్తూ బాధపడకుండా హ్యాపీగా అనుభవించటం సాధ్యమా? అనుభవించడానికి సాధ్యం. ఎవరన్నా అలా సాధ్యంగా కష్టమైనటువంటి ప్రారబ్ధ కర్మని సుఖంగా అనుభవించినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉన్నారు. ఎవరు? బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరు? రమణ మహర్షి. అందరూ హాయిగా అనిపించారు. హాయిగా ఎట్లా అనిపిస్తారండి? అంత కష్టపడతా ఉంటే, అంత బాధపడతా ఉంటే, కష్టపడతా ఉంటే ఎట్లా అనిపించారు తెలుసా? ధ్యానము వల్లనే. జ్ఞానము వల్లనే. ధ్యానము జ్ఞానము కనుక రెండు తోడు ఉంటే ప్రారబ్ధ కర్మలు మిమ్మల్ని ఉంటాయి, కానీ మిమ్మల్ని ఏమీ చెయ్యలేవు. ఏమీ చేయకుండానే మీరు ప్రారబ్ధ కర్మల్ని దాటి ముందుకు వెళ్ళగలరు. కాబట్టి అలా దాటించగలిగినటువంటి శక్తి ఎవరికి ఉన్నది అంటే, దేనికి ఉన్నది? ధ్యానానికి మాత్రమే ఉన్నది. ధ్యానానికి మాత్రమే ఉన్నది. ధ్యానం ఏం చేస్తుందండి? ధ్యానం చేస్తే ప్రారబ్ధ కర్మలు పోతాయా? ధ్యానం చేస్తే జబ్బులు పోతాయా? చాలామంది అంటారు ధ్యానాగ్రంగా నా నడుము పోయిందండి, నా తుమ్ములు పోయినాయండి, దగ్గు పోయిందండి అని చెప్తుంటారు. అంటే ఏంటి? ధ్యానం చేయాల్సిన పని అదేనా? నీ తుమ్ములు తగ్గించడం, నీ దగ్గులు తగ్గించడం, నీ తలనొప్పి తగ్గించడం, ఇదే నా ధ్యానం చేయగలిగిన పని? ఇంకేం చేయలేదా? ధ్యానానికి చేస్తే అసాధ్యమైనటువంటి పని లేదు. ధ్యానం అనేది ఒక కల్పవృక్షం లాంటిది. కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి మనం ఏమడుగుతున్నామో తెలుసా? 4 కరివేపాకు రెబ్బలిస్తావా అని.
ధ్యానం అనేది కామధేనువు. కామధేనువుకి వెళ్ళి కాస్త పెడుక్కు పాలు లేవు, కొద్దిగా తోడు పెరిగిస్తావా అని అంటుంది. అంటే ధ్యానం చేయగలిగేది ఏంటి, మనం వెళ్ళి అడిగేది ఏంటి? కాబట్టి దాని యొక్క శక్తి అనంతం. ఏం జ్ఞానం వల్ల చేస్తుంది? ఎట్లా అనంతం? ధ్యానం చేయగానే అంత శక్తి ఎట్లా వస్తుంది? ఎంత శక్తి ఎట్లా వస్తుందంటే, ధ్యానంలో చేసినప్పుడు నువ్వేమవుతావో తెలుసా? నువ్వు భగవంతుడిగా మారిపోతావు. నువ్వు భగవంతుడిగా మారిపోతావు ధ్యానం చేస్తే. ఎట్లా? నువ్వు భగవంతుడిగా ఎట్లా మారుతావు? ఊరకైతే చెప్తే సరిపోద్దా? ఎట్లా అంటే, భగవంతుడికి ఒక పేరు ఉంది. మనందరికీ 3 పేర్లు ఉంటాయి ప్రతి వాళ్ళకి, తెలుసా? ప్రతి వాళ్ళకి 3 పేర్లు. నాకు 3 పేర్లు ఉంటాయి. నీ పేరేంటమ్మా? పూర్తి పేరు శివరాణి. ఇంటి పేరు అగ్నిపర్తి శివరాణి. ఎన్ని పేర్లు ఉన్నాయండి దాంట్లో? 3. అగ్నిపర్తి, శివ, రాణి. ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్, థర్డ్ నేమ్. మనందరికీ నా పేరు సోదనగుంట అనిల్ ప్రసాద్. సోదనగుంట లాస్ట్ నేమ్, ఇంటి పేరు అనిల్ ఫస్ట్ నేమ్, ప్రసాద్ సెకండ్ నేమ్. అట్లానే దేవుడికి కూడా 3 పేర్లు ఉన్నాయి. ఈ రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి ఇవి కాదు నిజంగా దేవుడి పేర్లు. అసలు దేవుడు ఉన్నాడు, విశ్వం, యూనివర్స్ ఉన్నాడు. ఆయనకు ఒక పేరు ఉంది. ఆ పేరేంటో తెలుసా? సత్ చిత్ ఆనందం. అది దేవుడి పేరు. పేరు అంతే. అది పట్టుకున్నాం అనుకో, వీళ్ళందరూ అనవసరం. రాముడు, కృష్ణుడు, ఆంజనేయ స్వామి వీళ్ళంతా అనవసరం. అది పట్టుకోవాల్సి. సత్ చిత్ ఆనందం. సత్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఈ 3కి అర్థం తెలుసుకుంటే అసలు మనం దేవుళ్ళు ఎందుకు అయిపోతాం అనేది అర్థమవుతుంది. సత్ అంటే అర్థం ఏంటో తెలుసా? సత్యము. సత్యము అంటే అర్థం ఏంటి? సత్యము అని అర్థం చేసుకోవాలంటే ఇక 2టిని అర్థం చేసుకుంటే సత్యం అర్థమైపోతుంది. ఏమిటి ఆ 2 అంటే? సత్యము, మిథ్య, అసత్యము. ఈ 3టిని అర్థం చేసుకుంటే సత్యం అర్థమైపోతుంది. అసత్యము అంటే ఏమిటి? సత్యము అంటే ఏంటో తెలుసా? ఎప్పుడూ ఉండేటటువంటి దాన్ని సత్యము. నిన్న ఉండాలి, ఇవాళ ఉండాలి, రేపు ఉండాలి, అలా ఉంటే సత్యం. అసత్యము అసలు ఎప్పుడూ ఉండకూడదు, కానీ దాని గురించి అంటూ ఉంటాం. అసత్యంకి ఎగ్జాంపుల్ ఏంటి? కుందేటి కొమ్ము. కుందేటి కొమ్ము ఏమన్నా చేసామంటే కుందేటి కొమ్ము తీసుకొని కొడతాను నిన్ను. అసలు కుందేటి కొమ్మే ఉండదు, నువ్వు కొమ్ము తీసుకొని ఏం కొడతావు నన్ను అంటే ఏం మాట్లాడుతున్నాడు అతను? అసత్యాన్ని గురించి. లేని దాన్ని ఉన్నదేని ఊహించి మాట్లాడుతున్నాడు. అసలు లేదు. ఎగ్జాంపుల్ కుందేటి కొమ్ము, అసత్యాన్ని. మిథ్య అంటే ఏమిటి? ఉంటుంది, కనిపిస్తుంది, అదిగో ఉంది, దగ్గరికి పోతే అరే అదిగోనయ్యా కనిపిస్తుంది, ముందయ్యా తీసుకోరా పోయి, లేదయ్యా ఏంటి? ఎండమావి. కళ్ళ ముందు కనిపిస్తుంది, అదిగో నీళ్లు బ్రహ్మాండంగానే, ఇళ్ళు ఉన్న అద్దంలో మన ప్రతిబింబం. ఫోటో తీసుకున్నా కూడా కెమెరాలో కూడా పడుతుంది. ఉందా? ఉన్నదిన్నట్టు కనిపిస్తుంది కానీ ఉండదు. దాన్ని ఏమంటారు? మిథ్య. ఇప్పుడు సత్యాన్ని దగ్గరికి వస్తే సత్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎప్పుడూ ఉంటుంది, నిన్న ఉంటుంది, ఇవాళ ఉంటుంది, రేపు ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. ఏంటి ఎగ్జాంపుల్? ఆకాశం. ఆకాశం ఆకాశం లేని ప్రదేశం ఉంటుందా? నిన్నుందా ఆకాశం? ఇవాళ ఉంటుందా? రేపు ఉంటుందా? ఇప్పుడు ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ ఉండేటటువంటి దాన్ని సత్యము అంటారు. అంటే భగవంతుడు సచ్చిత్ ఆనందము అంటే ఎప్పుడూ ఉంటుంది ఆ చైతన్యం అనేది, ఎప్పుడూ ఉండాలి. ఉంటే వాడే భగవంతుడు. అయితే చిత్ అంటే ఏమిటి? చిత్ అంటే చైతన్యము. ఉండటం కాదు, ఉన్నాను అని నువ్వు ఎరుకుతూ ఉండాలి. నేను ఉన్నాను అని చెప్పి నేనున్నాను. ధ్యానం చేస్తున్నప్పుడు కూడా నేను ఉన్నాను. మీరందరూ ఉన్నారా? ఇక్కడ లేనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా?
లేనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తండి. అందరూ ఉన్నారు, ప్రతి వాళ్ళు ఉన్నారు. ఆ భావం ఉన్నవాడు భగవంతుడు. సత్ ఎప్పుడూ ఉండాలి. మీరు ఎప్పుడూ ఉన్నారా? లేదా నిన్న ఉండి ఇవాళ ఉండి రేపు ఉండకుండా ఉంటారా? ఎప్పుడూ ఉన్నారు. కాబట్టి సత్ చిత్. ఆనందము అని అంటే ఉదయం చెప్పాను, సంతోషం కాదు, దుఃఖం కాదు, ఆ మధ్యలో ఉంటుందే, సంతోషానికి దుఃఖానికి మధ్యలో ఉంటుందే ఆనందం, దాన్ని ఆనందం అంటే. భగవంతుడు ఎలా ఉంటాడు? ఎప్పుడు అంటే సత్ ఆనంద్. మీరు మీ అబ్బాయికి ఎవరైనా మంచి పేరు పెట్టుకోవాలి, సచ్చిత్ ఆనంద్ అని పెట్టుకోండి. బ్రహ్మాండమైన పేరు, దేవుడి పేరు. రాముడు కృష్ణుడు పెట్టుకున్నాను కంటే సచ్చిత్ ఆనంద్ అని పెట్టుకుంటే ఇంకా మంచి పేరు. ఎప్పుడు సత్ ఆనందంలో చైతన్యంగా ఉంటాడు. అలా ఉంటే భగవంతుడు. ఇప్పుడు ధ్యానానికి రండి. ఇప్పుడు మీరు ధ్యానం చేసినప్పుడు, ఆ ధ్యానంలో కనుక ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు, ఇందాక అన్నామే, ఇంకా మీరు ఇంకా అక్కడ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆనంద స్థితికి వెళ్ళినప్పుడు, ఎప్పుడు ధ్యానంలో ఉన్నంతసేపు అంటే ధ్యానంలో ఉన్నంతసేపు నేను ఉన్నాను, నిద్రపోవటంలా నేను ఉన్నాను. ఎట్లా ఉన్నాను? ఆనందంతో ఉన్నాను. ధ్యానంలో ఉన్నంతసేపు అంటే ఎప్పుడు ఆనందంతో, చైతన్యంతో, అంటే నేను ఉన్నాను, ఎరుకతో ఉన్నాను అని భావిస్తుంటాను ధ్యానంలో. అంటే మీరు ఎవరుగా మారిపోయినట్టు? సచ్చితానందంగా మారిపోయారు. అంటే ఎవరుగా మారిపోయినట్టు? దైవానిగా మారిపోయినట్టు. ఎప్పుడైతే మీరు దైవంగా మారారో, దైవానికి అసాధ్యమైనటువంటిది ఏదైనా ఈ విశ్వంలో ఉంటుందా? ఉండదు. కాబట్టి మీరే దైవాలుగా మారిపోయినప్పుడు మీకు అసాధ్యమైనటువంటిది ఈ విశ్వంలో లేదు. ఏదైనా సాధ్యమే. అందుకనే ఏమంటారు? మీరు ఏది తలుచుకుంటే జీవితంలో అది జరుగుతుంది. ఇది నేను ఏదో ఒకదంపుడు ఉపన్యాసం కాదు, నా జీవితంలో అనుకున్నది ప్రతిదీ జరిగింది. అది చెప్పడానికి టైం లేదు. ప్రతిదీ నా జీవితంలో అడిగింది జరగదంటూ లేదు. ఎవ్రీథింగ్. టైము చెప్తానమ్మా, చివరిలో చెప్తాను. ఒక అనుభవం చెప్తాను, అడిగారు కాబట్టి మీరు అడిగితే జరగదంటూ లేదు. అయితే ఎప్పుడు అడగాలి తెలుసా? ఆ ధ్యాన స్థితిలోకి వచ్చి అడగాలి. అయితే కొంతమంది అంటారు, ఇంకో విషయం కూడా ఇక్కడ చెప్పాలి. పత్రిజీ గారు ఏమంటారండి? నో డాక్టర్ నో మెడిసిన్ అంటారు. దాని గురించి చెప్తాను, ప్రతిసారి వెళ్ళిన చోటలో చెప్తున్నాను ఆ విషయం. దాని అర్థం ఏంటి, మనం దాన్ని ఎలా ఆచరించాలి, అది ఎంతవరకు ఆచరించాలి అంటారా? ఓకే. యా